నమస్కారం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్రా దర్శనికి స్వాగతం. మనం భారత యాత్రా దర్శిని కార్యక్రమంలో భూలోక కైలాసాన్ని దర్శిద్దాం. వెండి వెలుగులతో అబ్బురపరిచే హిమవత్ పర్వతాలు, అలల సడులతో అలరించే సరోవరాలు, పరమేశ్వరుడు కొలువైన ప్రదేశం కైలాసగిరి సందర్శనం. ఒక్కసారి చూసిన జీవితకాలం గుర్తుండిపోయే రమణీయ దృశ్యాలు. ఇటు ప్రకృతి రమణీయతను, అటు ఆధ్యాత్మిక సౌరభాలను కలిగించే అరుదైన విహారం ఈ కైలాస మానస సరోవరం. 4 నదుల పుట్టినిల్లు మానస సరోవరం. జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరంలో పుణ్యస్నానం ఆచరించాలని, ఆ కైలాసుడు కొలువైన శిఖరాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. పవిత్ర యాత్రతో జీవితం సార్థకం అవుతుందని ఆశిస్తారు. కొందరు మాత్రమే తమ కలను నిజం చేసుకుంటారు. ఈ కైలాస మానస సరోవర యాత్ర ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, కైలాస మానస సరోవర యాత్ర ఎప్పుడు మొదలవుతుంది, అక్కడ ఉన్న పరిస్థితులేంటి, ఇలాంటి వివరాలు మనతో పంచుకోవడానికి తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన సలహాలు సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేయొచ్చు. నమస్తే రమణ గారు. నమస్తే. ముందుగా అద్భుతంగా ఉంది, ఎంతో కమనీయంగా రమణీయంగా ఉన్నాయి అక్కడ ప్రదేశాలు కూడా. నిజంగా కూడా ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో చూడాలి అనుకునేటువంటి అంతిమ ఘట్టంగా మనం చెప్పొచ్చు కైలాస మానస సరోవర యాత్రని. మరి మీ మాటల్లో వర్ణించండి దాన్ని. భూమిపై ఉన్నటువంటి ఎంతో మనోహరమైనటువంటి మంచినీటి సరస్సు మానస సరోవరం. పేరుకు సరస్సుగా పిలువబడుతూ ఉన్నప్పటికీ మానస సరోవరానికి ఉన్నటువంటి చరిత్ర అంతా ఇంత కాదు. సాక్షాత్ బ్రహ్మమొక్క మానస నుంచి పుట్టినటువంటి సరోవరం మానస సరోవరం. బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి ఈ మానస సరోవరంలో స్నానం చేయడం అనేది హిందువుల యొక్క అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉంటారు. అందుకే భారతదేశ సువిశాలమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ప్రతినిత్యం కూడా ఒకే విషయాన్ని తలపిస్తూ ఉంటాడు. అవకాశం ఉంటే, ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలు ఉంటే ఒక్కసారైనా సరే ఆ యొక్క మానస సరోవరానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఆ మానస సరోవరానికి దగ్గరలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క నీలమైనటువంటి కైలాస శిఖరాన్ని ఒక్కసారి సందర్శించాలి. మరీ ఇంకా అవకాశం ఉంటే ఒక్కసారైనా సరే ఆ కైలాస శిఖరాన్ని ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా పరితపిస్తూ ఉంటాడు. అంతటి దివ్యమైనటువంటి యాత్ర మానస సరోవర యాత్ర. భారతదేశ యాత్ర ప్రపంచంలో కానివ్వండి, ప్రపంచ యాత్ర ప్రపంచంలో కానివ్వండి, ఇంతటి ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర మరొకటి లేనే లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ఒకటే చెప్పుకోవచ్చు, 100 కోట్ల పైచీలకు ఉన్నటువంటి భారతదేశంలోని హైందవుల యొక్క ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాలు మానస సరోవరం మరియు కైలాస శిఖరం. అదేవిధంగా కేవలం హిందూ మతానికి సంబంధించి మాత్రమే కాకుండా జోంగ్ఫాలు, జైనులు, బౌద్ధులు, టిబెటియన్లు ఇలాగా అనేక మంది వాళ్ళ మతాలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతాలుగా కైలాస శిఖరాన్ని కొలుస్తూ ఉన్నారు. అంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత ఎంత అనేది మనం మాటలో చెప్పుకోలేం. అంతటి కైలాస మానస సరోవర యాత్ర చూసేటువంటి అవకాశం, చూసేటువంటి భాగ్యం ప్రతి సంవత్సరం మనకు కేవలం ఏప్రిల్ మాసంలో ప్రారంభమై మే, జూన్, జూలై, ఆగస్టు మాసాల వరకు మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో ఈ కైలాస మానస సరోవర యాత్ర క్లోజ్ కావడం జరుగుతుంది. మనకందరికీ కూడా తెలుసు, మంచు చేత కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఆ సాక్షాత్ పరమేశ్వరుడు కొద్ది కాలం పాటు మాత్రమే మానవులకు దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి కైలాష్ మానస సరోవర యాత్ర అనేది దివి మీద ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి యాత్రగా మనము చెప్పుకోవచ్చు. అమర్నాథ్, చార్ధామ్ యాత్రలే క్లిష్టమైన యాత్రలుగా మనం చెప్పుకుంటాం. అలాంటిది మానస సరోవర యాత్ర అనేది అత్యంత సంక్లిష్టమైనటువంటి యాత్రగా మనం అనుకుంటాం. సో మరి దాని గురించి చెప్పండి. నిజంగా అక్కడ అంత సంక్లిష్టమైన పరిస్థితులు ఏముంటాయి? మానస సరోవర యాత్ర అంటే నిజంగా సంక్లిష్టంగా ఉంటుంది అన్నటువంటి అంశం వాస్తవమే. ఎందుకంటే కైలాస మానస సరోవరం వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సులువైనటువంటి మార్గాలు నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండుకు వెళ్ళి అక్కడి నుంచి యాత్ర చేయడం. అయితే కాఠ్మండు నుంచి యాత్ర చేసేటువంటి వాళ్లకు కూడా 2 రకాలైనటువంటి రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దురదృష్టవశాత్తు 2014లో అక్కడ వచ్చినటువంటి భూకంపం మూలంగా ఒక మార్గం అయినటువంటి రోడ్డు మార్గం పూర్తిగా తుడిచివేయకపోయింది. తత్ఫలితంగా ఏమైపోయిందంటే 2015, 2016 ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం 3వ సంవత్సరంలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం కైలాస మానస సరోవరానికి వెళ్ళడానికి హెలికాప్టర్ సదుపాయం, కేవలం విమాన మార్గం ద్వారా హెలికాప్టర్ సదుపాయం ద్వారా మాత్రమే కైలాస మానస సరోవర యాత్ర చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశంలో
చాలా రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రతి ప్రయాణికుడు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుంది, యాత్ర ఎలా ఉంటుంది, ఈ విషయాన్ని గురించి ఒకసారి పరిశీలన చేస్తే నిజంగా ఎందుకు ఇక్కడ కష్టం అన్నటువంటి మాట ప్రతి భక్తుల్లో కూడా వ్యక్తమవుతూ ఉంది. కైలాస మానసరోవరానికి పోవాలి అంటే ఒక తెలియని భయం, ఒక తెలియని సంకోచం ఎందుకు వస్తూ ఉంది అన్న విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే కైలాస మానసరోవరానికి ప్రస్తుత పరిస్థితులలో ఇండియాలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా సరే కాఠ్మండు వరకు రోడ్డు మార్గం ద్వారా కానీ, లేదా రైలు మార్గం ద్వారా కానీ, లేదా విమాన మార్గం ద్వారా కానీ కాఠ్మండు చేరుకొని అక్కడి నుంచి నేపాల్గంజ్ వరకు ఫ్లైట్, నేపాల్గంజ్ నుంచి సిమికోట్ వరకు ఫ్లైట్లో వెళ్ళి సిమికోట్ నుంచి హిల్సా వరకు బై హెలికాప్టర్లో వెళ్ళాలి. హిల్సా నుంచి మానసరోవరానికి వెళ్ళడానికి ఉన్నటువంటి 3 గంటల ప్రయాణ మార్గము తప్పనిసరిగా బస్సులో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాఠ్మండు నుంచి నేపాల్గంజ్ వెళ్ళేటువంటి ఫ్లైట్ కానివ్వండి, నేపాల్గంజ్ నుంచి సిమికోట్ వెళ్ళేటువంటి ఫ్లైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చార్టర్డ్ ఫ్లైట్స్. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే అవి ఫ్లై కావడానికి అవకాశం ఉంటుంది, అనుకూలంగా లేకపోతే ఫ్లై కావడానికి అవకాశం లేదు. పైగా నేపాల్గంజ్ కానివ్వండి, సిమికోట్ కానివ్వండి, హిల్సా కానివ్వండి, ఇవన్నీ కూడా సంవత్సరంలో కేవలం కొంతకాలం పాటు మాత్రమే ఈ మానస సరోవర యాత్ర కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా కొద్ది మంది యాత్రికులకు, ఇంచుమించుగా వందలాది సంఖ్యలో ఉన్నటువంటి యాత్రికులకు అవసరమైనటువంటి విడిది సౌకర్యాలు మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ కానివ్వండి, లేదా విమాన మార్గం కానివ్వండి ఫ్లై కాకపోవడం మూలంగా ఆ రోజు ప్రయాణం చేయాల్సినటువంటి ప్రయాణికులు నిలబడిపోయి అదే రోజు రావాల్సినటువంటి ప్రయాణికులు రావడం మూలంగా ప్రయాణికుల యొక్క సంఖ్య అనేది పెరిగిపోయి, బ్లాక్ లాగ్ సంఖ్య పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల విషయంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. పైగా విపరీతమైనటువంటి శీతోష్ణ స్థితి మార్పులు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు, వాతావరణంలో ప్రతి క్షణం కూడా మార్పు చోటు చేసుకునే పరిస్థితులు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే కైలాస మానసరోవర పరిస్థితుల్లో కనిపిస్తాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఆ కైలాస శిఖరం ప్రతి సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి రంగులు మారుతూ ఉంటుంది. అది ఎంతో ఆనందంగా స్వీకరించేటువంటి భక్తుడు అక్కడ కనిపించేటువంటి, అక్కడ ఉత్పన్నమైనటువంటి, అక్కడ మార్పు చోటు చేసుకునేటువంటి వాతావరణ పరిస్థితులు మాత్రం తట్టుకోలేకపోతూ ఉన్నాడు. తత్ఫలితంగానే ఇతర యాత్రలాగా మాకు కైలాస మానసరోవర యాత్రలో అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అందుబాటులోకి రాలేకపోయాయి, ఆ విధంగా మనం ఎంజాయ్ చేయలేకపోయాము అన్నటువంటి భావన వాళ్ళలో వ్యక్తమైపోయి చాలా కష్టసాధ్యంగా ఉంది కైలాస మానసరోవర యాత్ర అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారండి. ఎవరైతే ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన పెట్టుకుని కైలాస మానసరోవర యాత్రకు వెళ్తారో అటువంటి వాళ్ళకి నిజమైనటువంటి కైలాస యాత్ర చేసి సాక్షాత్ పరమేశ్వరుని దగ్గర నుండి చూసి వచ్చామా అన్నటువంటి భావన, తృప్తి అనేది 100% కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో వింటున్నాం కదండి, నిజంగా కూడా కైలాస మానస సరోవర యాత్ర అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చేయాల్సినటువంటి యాత్ర. ఆ కైలాసనాథుడిని ఒక్కసారైనా దర్శించి ముక్తి పొందాలి అన్నటువంటి తాపత్రయంతో నిజంగా చాలా మంది కూడా ఆ యాత్ర చేయాలి, అది చాలా సంక్లిష్టమైన యాత్ర అనుకుంటారు. కానీ మన తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉందండి. మీకు ఎంత సంక్లిష్టమైన యాత్రలైనా కూడా అత్యంత సులువుగా కూడా వారు మీ చేత చేయిస్తారు. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. మరి సమ్మర్ కూడా వచ్చేసింది. సమ్మర్లో మీరు జాతీయ, అంతర్జాతీయ యాత్రలు చేయాలి అనుకున్నట్లయితే కూడా మీకు బోల్డ్ అన్ని ప్యాకేజెస్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఒక్కసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ ఆఫీస్ ఆపోజిట్లో కుకట్పల్లిలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి కార్యాలయం ఉంది. మీరు అక్కడికి కూడా వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలానే రమణ గారు, మనం చూసినట్లయితే అంటే ఒక మానస సరోవర యాత్ర మాత్రమే కాదు, ఒక మనిషి అనే వారికి ఖచ్చితంగా భూలోకంలో ఉన్నటువంటి స్వర్గాన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి ప్లేసెస్ని చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ మనం కైలాస మానస సరోవర యాత్ర గురించి చూసినట్లయితే చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా హెలికాప్టర్లో చేయాల్సి ఉంటుంది. పైగా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్తేనే మనకి బడ్జెట్ అలా ఉంటుంది. కానీ ఒక సాధారణమైన వ్యక్తి కావచ్చు, చూడాలి అన్న ఆతృత కలిగినటువంటి వారికి కావచ్చు, మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తుందంటారు? నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ కైలాస శిఖర పరిస్థితులు, మానస సరోవరం ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతం. భారతదేశంలో సంభవించినటువంటి వివిధ రకాలైనటువంటి రాజకీయ కారణాల మూలంగా ప్రస్తుతం మానస సరోవరం, కైలాసం ఇవి రెండు కూడా హిందువుల యొక్క ఆత్మ, హిందువుల యొక్క గుండె చప్పుడుగా చెప్పొచ్చు. అంతటి ముఖ్యమైనటువంటి ఆ రెండు ప్రదేశాలు కూడా ప్రస్తుతం చైనా భూభాగంలో, చైనా వారి యొక్క ఆధ్వర్యంలో టిబెట్ భూభాగంలో ఉన్నాయి. అందువల్ల అక్కడికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా
టిబెట్ వారి యొక్క అనుమతి తప్పనిసరిగా అవసరమవుతూ ఉంటుంది. వాటితో పాటు చైనా గవర్నమెంట్ వారి యొక్క అనుమతి కూడా అవసరమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే గడిచిన 3 సంవత్సరాల నుంచి కైలాస మానసరోవర యాత్రకు వచ్చేటువంటి భారతీయుల మీద ఆర్థికపరమైనటువంటి భారాన్ని అటు చైనా గవర్నమెంట్ విపరీతంగా పెంచుకుంటూ ఉంది. ఈ సంవత్సరం కూడా $150 2016 సంవత్సరాన్ని కంపేర్ చేసుకుంటే 2017 సంవత్సరానికి $150 వాళ్ళు పెంచడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోవడం మూలంగా అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి వీసా, అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి పర్మిట్ లాంటి కార్యక్రమాల కోసం విపరీతమైనటువంటి సంఖ్యలో డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల సామాన్యమైనటువంటి ప్రజలు కైలాస మానసరోవర యాత్ర వెళ్ళాలి అంటే సాధ్యం కానటువంటి పరిస్థితి మనకు ఉత్పన్నమవుతూ ఉంది. అందుకే ప్రభుత్వం వారు కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కైలాస మానసరోవర యాత్రకు సంబంధించి కొన్ని రకాల రాయితీలు కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సామాన్యమైనటువంటి యాత్రికుడు కైలాస మానసరోవర యాత్ర వెళ్ళాలి అంటే ఆర్థికంగా మాత్రం కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫైనాన్స్ పరమైనటువంటి ఆర్థిక పరమైన విషయాలలో హెల్ప్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సాధారణమైనటువంటి డొమెస్టిక్ యాత్రలకు సంబంధించి ఉన్నటువంటి ప్రతి యాత్రికులకు అందరికీ కూడా తక్కువ ధరలకే యాత్రా ప్యాకేజీలు అందజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి యాత్రా ప్యాకేజీ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్న సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కైలాస మానసరోవర యాత్రకి సంబంధించి మాత్రం అది భారతదేశ భూభాగం లేకపోవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మనం తప్పనిసరిగా పే చేయాల్సిన పరిస్థితులు రావడం మూలంగా ఎక్స్పెన్సివ్ కావడానికి అవకాశం ఉంది. కానీ దీని అంతటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణికులు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వెళ్ళేటువంటి ప్రతి బ్యాచ్కు తోడుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అనుభవం కలిగి అర్హత కలిగి ఆ ప్రాంతాలను తెలిసినటువంటి ఒక వ్యక్తిని కూడా పంపించి, ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాం మానసరోవర్ వెళ్ళేటువంటి యాత్రికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయని చెప్పేసి అటువంటివన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళను పంపించి వాళ్ళకి మాత్రమే వదిలేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఒక బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబ సభ్యుల్లో చూసేటువంటి సంస్థ మన సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ఒక టూర్ మేనేజర్ని కూడా మానసరోవర్కి పంపించి యాత్ర మొదలుకొని చివరిగా యాత్ర పూర్తి చేసుకుని వచ్చేంత వరకు వాళ్ళతో పాటు తప్పనిసరిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఒక టూర్ మేనేజర్ అందుబాటులో ఉండే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతూ ఉందండి. ప్రతి సంవత్సరం భారతదేశంలో అనేక మంది కైలాస మానసరోవర యాత్రకు వెళ్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు వడికూర్చుతూ ఆ యొక్క యాత్రను పూర్తి చేస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషకరంగా యాత్ర చేస్తున్నారంటే అది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలను. మరి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మరి ఆ కైలాసనాథుని దర్శనం చేసుకోవడానికి మరి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? బుకింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం వేసవి కాలంలో ప్రత్యేకంగా కైలాస మానసరోవర యాత్రకు సంబంధించి జూన్ 3వ వారంలో, జూలై 3వ వారంలో ఒక నెల గ్యాప్తో 2 రకాలైనటువంటి బ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం 2017 జనవరి మాసం నుంచి కైలాస మానసరోవర యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా అదేవిధంగా వస్తూ ఉంది. ఇంచుమించుగా జూన్ మాసంలో ఉన్నటువంటి బ్యాచ్ 90% పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా జూలై మాసంలో ఉన్నటువంటి బ్యాచ్లో కూడా చాలామంది ప్రయాణికులు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తూ రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉందండి. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తూ ఉన్నాం, ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ నుంచి కాఠ్మాండు వెళ్ళడంలో కానివ్వండి, కాఠ్మాండు నుంచి నేపాల్గంజ్ నుంచి సిమ్మికోట్ నుంచి హిల్సా నుంచి మానసరోవర్ అన్ని సందర్భాలలో కూడా టూర్ మేనేజర్స్ని ఏర్పాటు చేసి ప్రతినిత్యం వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాల విషయంలో, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహార పదార్థాల విషయంలో, వాళ్ళకు అవసరమైనటువంటి పూజాది కార్యక్రమాల విషయంలో దగ్గరుండి చూసుకోవడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కైలాస మానసరోవర యాత్ర చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ముందస్తు ప్రణాళిక వేసుకుంటేనే కైలాస మానసరోవర యాత్ర అనేది దిగ్విజయంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రతి ఒక్క భక్తుని కూడా తెలియచేయడం జరుగుతుంది. సో డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? ఒక కైలాస మానసరోవర యాత్ర చేయాలి అనుకుంటున్నారంటే ఎంత టైం, అసలు మనం ఎంత కేటాయించగలిగితే సమయాన్ని
కంప్లీట్గా యాత్ర చేసే అవకాశం ఉంటుంది? ఓన్లీ కైలాసం మరియు మానస సరోవరం మాత్రమే వెళ్ళాలి అని భావించేటువంటి వాళ్ళకి 11 రోజుల నుంచి 12 రోజుల సమయంలో పూర్తవుతుంది. లేదు అంత దూరం వెళ్ళాం కాబట్టి చాలా మందికి ఒక భావన ఉంటుంది, కైలాస మానస యాత్ర చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా 3 రకాలైనటువంటి ఆలయాలను పరిపూర్ణంగా చూస్తాడు. ఒకటి పశుపతినాథ్ టెంపుల్, భారతదేశంలోని శైవ క్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రం, హిందూ రాజ్యంగా పేరుగాంచినటువంటి నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ క్షేత్రం. అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రం వచ్చేసి ముక్తినాథ్ క్షేత్రం. వీటన్నిటికి కూడా తోడు సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలం కైలాసం. ఈ 3 ప్రదేశాలను కూడా తప్పనిసరిగా చూడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగానే మేము మానస సరోవర యాత్రను ముక్తినాథ్తో కలిపి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముక్తినాథ్ అవసరం లేదు అన్నటువంటి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైన యాత్రా ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వస్తూ ఉన్నాం. ఇంక్లూడింగ్ ముక్తినాథ్ అయితే 15 రోజులు టైం తీసుకుంటుంది, ముక్తినాథ్ లేకుండా అయితే 11 రోజులు రావడానికి అవకాశం. ఓకే, అలానే టీవీ ముందు చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా యాక్చువల్లీ ఈ యాత్ర చేయాలి అనుకున్నట్లయితే అక్కడ అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, పెద్దవాళ్ళు కనుక ఆ యాత్ర చేయాలి అనుకున్నట్లయితే మీ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అక్కడ శీతోష్ణ స్థితి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి, గంటకు మారిపోయే పరిస్థితి ఉంటుంది కదా. మరి అలాంటి వారికి మీరు ఏమన్నా టిప్స్ లాంటివి కానీ లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ చెప్తారా? మానస సరోవర్ యాత్ర చేయాలి అని ఆలోచించేటువంటి ప్రతి భక్తునికి కూడా మనం చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళు ఆల్రెడీ మానస సరోవర్ వెళ్ళాలి అనుకుంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ యాత్ర పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆ యాత్ర చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని అధిగమించాలి అంటే మనం ఏం చేయాలి. ప్రతి ఒక్కరూ 6 నెలల ముందుగానే వాటికి ప్లాన్ చేసుకొని 6 నెలల కాలం నుంచే నడక లాంటి కార్యక్రమాలను మొదలుపెట్టడం, ఆరోగ్యరీత్యా దృఢత్వాన్ని కలిగి ఉండడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం, పైగా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళడానికి నిర్దిష్టమైనటువంటి వయో పరిమితి కూడా అమల్లో ఉంది. 73 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కైలాస మానస సరోవర యాత్ర వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ యాత్రకు అనుగుణంగా మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉంటే కైలాస మానస సరోవర యాత్ర పరిక్రమ సైతం నడక మార్గం ద్వారా చేసి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. మన ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళలో మ్యాక్సిమం 100% మంది కైలాస పరిక్రమాన్ని, ఆ శిఖర పరిక్రమాన్ని నడక మార్గం ద్వారానే పూర్తి చేశారని చెప్పేసి మీ ద్వారా భక్తులకు అందరికీ తెలియచేయడం జరుగుతూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాం, ఇంకా ఆలస్యం చేయకండి. మానస సరోవర యాత్రకి సంబంధించి 2వ బ్యాచ్లో మాత్రమే మనకు ప్రస్తుతం అవైలబిలిటీ ఉంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకొని ఈ సంవత్సరం ఒక మంచి ట్రావెల్ సంస్థ ద్వారా ఒక మంచి పరిపూర్ణమైనటువంటి కైలాసం లాంటి యాత్రల్ని దిగ్విజయంగా మనం పూర్తి చేస్తాం అన్నటువంటి భావన వచ్చేలాగా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియచేయడం జరుగుతూ ఉంది. సో వింటున్నాం కదండి, ఆర్వి రమణ గారు ఇప్పటికే చెప్తున్నారు ఆల్రెడీ ఒక బ్యాచ్కి సంబంధించిన అన్ని కూడా వాకిన్స్ అన్నీ కూడా అయిపోయాయి, ఇంకా 2వ బ్యాచ్కి సంబంధించి మాత్రం ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. మరి మీరు కూడా కైలాస మానస సరోవర యాత్ర చేయాలి అనుకున్నట్లయితే, అది కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చేయాలి అనుకున్నట్లయితే మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఒక్కసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్గా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గుర్తింపు పొందింది అంటే కేవలం ఆధ్యాత్మిక యాత్రలు మాత్రమే కాదండి, విజ్ఞాన విహార యాత్రలకు కూడా అది పెద్దపీట వేస్తోంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి మీరు ఈ సమ్మర్ని కనుక వేస్ట్ చేసుకోకుండా ఈసారి ఒక మంచి విజ్ఞాన యాత్ర కావచ్చు, విహార యాత్ర కావచ్చు, లేదా ఆధ్యాత్మిక యాత్ర చేయాలి అనుకున్నట్లయితే కూడా మంచి ప్యాకేజ్, మంచి ఆఫర్స్ని మీ ముందుంచింది. మరి ఆ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆఫీస్ని కూడా సందర్శించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్గా రమణ గారు, మనం చూసినట్లయితే ఈ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి అంటే మీరు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, వెళ్ళాలి మీ ద్వారా వెళ్ళాలి అనుకునేటువంటి భక్తులకు మీరు ఎలాంటివి చెప్తారు? ప్రతి సందర్భంలో కూడా కైలాస మానస సరోవరానికి సంబంధించి యాత్ర చేసేటువంటి ఏర్పాటులో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుంది అండి. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి మనసులో ఒక తెలియని సంకోచం మొదలవుతూ ఉంటుంది. అలాంటి భావన లేకుండా సాధారణ యాత్ర చేస్తే ఏ విధమైనటువంటి సౌకర్యాలతో చేయడానికి అవకాశం ఉంటుందో అదే విధమైనటువంటి సౌకర్యాలతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కైలాష్ మానస సరోవర యాత్రకి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇక్కడ చేయాల్సిందల్లా కేవలం ఒకటే, యాత్ర వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటే మాత్రం సరిపోదు. ఆ ఆలోచనని కార్యరూపం దాలుస్తూ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కాబట్టి చాలా తక్కువ టైం మాత్రమే
ఏర్పాట్లు చేయడానికి అందుబాటులో ఉంది. కాబట్టి మీరు వెంటనే మీ యొక్క ఆలోచనని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని సంప్రదించాలి అని చెప్పేసి తెలియచేయడం జరుగుతూ ఉంది. సో రమణ గారు, మరి కైలాస మానస సరోవర్ యాత్ర మాత్రమే కాకుండా తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే అన్ని యాత్రలకు పెట్టింది పేరు కాబట్టి, మరి ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎలాంటి ఆఫర్స్ మీరు ఇస్తున్నారో తెలియజేస్తారా? వేసవి కాలం వచ్చింది అంటేనే యాత్రలకు సంబంధించి పండగ మొదలైనటువంటి ఫీల్ అవుతూ ఉంటారు అందరు కూడా. అలాంటి పండగ వాతావరణం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో కొనసాగుతూ ఉంది. ఈ వేసవి కాలం ఎంతో ప్రతిష్టాత్మక యాత్రలైనటువంటి చార్ధామ్, అదేవిధంగా కైలాష్, మానస్ సరోవర్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు అమర్నాథ్, సిమ్లా, మనాలి, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ ఏసీ కోచ్ల బస్సులను ఏర్పాటు చేసి వేసవి కాలంలో భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు లాంటి ప్రాంతాలకి అనునిత్యం కూడా బస్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక యాత్రా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో అంతర్జాతీయ యాత్రా ప్యాకేజీలు కూడా విపరీతమైనటువంటి గిరాకీ రావడం మూలంగా అంతర్జాతీయ యాత్రా ప్యాకేజీలను కూడా వేసవి కాలంలో పంపించడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థని సంప్రదిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కొన్ని రకాలైనటువంటి ఫిక్స్డ్ ప్యాకేజెస్ అందిస్తూ ఉన్నాం. వాటితో పాటు వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా, ఒక మంచి పర్యాటక ప్రదేశాన్ని చూడాలి అనుకున్నా, అటువంటి వాటికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి యాత్రా ప్యాకేజీలతో మీ ముందుకు వస్తూ ఉన్నా అని చెప్పేసి మేము తెలియచేయడం జరుగుతూ ఉంది. సో రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు కైలాస మానస సరోవర్ యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఇది ఇవాల్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్రా దర్శిని. రేపటి ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.